హాయ్ మామ. నారి నారి నడుము మారాలి. సైలెంట్ సంక్రాంతి విన్నర్ శర్వానంద్ గారు హీరోగా వచ్చిన ఈ మూవీ నిన్నే ప్రీమియర్స్తో రిలీజ్ అయింది. ఇప్పుడే చూసాను. చూసాక నాకు ఒక్కటే అనిపించింది మామ, నాగార్జున గారు నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ అని అనిపించింది మామ. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ షాట్ నుంచి లాస్ట్ షాట్ వరకు నవ్వుతూనే ఉన్నాను. చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఏమయ్యా ఇంత మంచి కంటెంట్, పక్కా హిట్ అయ్యే ఛాన్స్ ఉన్న కంటెంట్ అని మీకు చూసినప్పుడే అర్థమైపోద్ది కదా. అలాంటప్పుడు మంచి ప్రమోషన్స్ చేసి ఓ బజ్ని క్రియేట్ చేసి రిలీజ్ చేసి ఉంటే పక్కా సంక్రాంతి విన్నర్ అయ్యే సినిమా అని అనాలి అనిపించింది మామ. ఒకటి చెప్పొచ్చు మామ, కొన్ని సినిమాల్లో మొత్తం కమెడియన్స్తో నింపేస్తారు, బట్ ఒక్క కామెడీ సీన్ కూడా మనకు వర్కౌట్ అవ్వదు. బట్ ఇక్కడ ప్రతి క్యారెక్టర్ కామెడీ చేస్తూనే ఉంటుంది, అది మనకు వర్కౌట్ అవుతూనే ఉంటుంది. ఏ క్యారెక్టర్ ఏం చెయ్యాలి, ఎంతవరకు చేయాలి అని బోర్డర్ గీసి వాటి మీద చేయించారు అని అనిపించింది మామ. టీం టార్గెట్ అందరినీ నవ్వించడం, అందులో టీం సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ట్రైలర్ చూసినప్పుడే మనకు అనిపిస్తుంది నరేష్ గారి క్యారెక్టర్ గట్టిగా హైలైట్ అవుతుంది అని. బట్ ఇక్కడ అందరినీ షాక్ చేసే విషయం ఏంటంటే సంపత్ గారి కామెడీ టైమింగ్. స్టార్టింగ్లో ఒక సీన్ చూస్తున్నప్పుడు మళ్ళీ రన్ రాజారని చూస్తున్న ఫీల్ అయితే కలిగింది. ఇప్పటికే ఎన్నో కన్ఫ్యూజన్ కామెడీస్ చూసేసాం, బట్ ఇది చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది మామ. ఇక డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు స్టోరీలోకి వెళ్తే, బేసిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫార్మేట్. హీరో హీరోయిన్ లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు సడన్గా హీరో లైఫ్లోకి వాళ్ళ ఎక్స్ మళ్ళీ ఎంటర్ అవుతుంది. హీరోయిన్తో పెళ్ళి అవ్వటానికి తన ఎక్స్తో జరిగిన ఒక విషయానికి సంబంధం ఉండటంతో హీరో దాన్ని ఎలా సాల్వ్ చేశాడు అనేది మనం స్క్రీన్ మీద చూడాలి మామ. ఇక ప్లస్ పాయింట్స్లోకి వెళ్తే కామెడీ మామ. ఫుల్ కామెడీ, ఆర్గానిక్గా సెటప్ చేయడం, అది చూస్తున్నప్పుడు మనకు కూడా ఆటోమేటిక్గా పెదాల మీదకి నవ్వు వచ్చేస్తుంది మామ. ఇక మెయిన్ ప్లస్ పాయింట్ కామెడీ మామ. ఏ సినిమాకైనా చాలామంది కామెడీ ఒక ఫ్లోలో ఉండాలి అంటారు, బట్ నాకు మాత్రం కామెడీ అంటే అది ఎపిసోడ్స్లో ఉండాలి అంటాను. దాని చుట్టూ అల్లిన ప్లే ఏదైతే ఉంటుందో అది అప్పుడే వర్కౌట్ అవుతుందని నేను నమ్ముతాను. ఇక్కడ పర్ఫెక్ట్గా అదే జరిగింది మామ. ఒక్క మొక్కలో చెప్పాలంటే నరేష్ గారి మ్యారేజ్ ఎపిసోడు, కేరళ సీక్వెన్స్, హీరోయిన్ బర్త్డే సీక్వెన్స్, రిజిస్టర్ ఆఫీస్ సీక్వెన్స్, ఇలా సీక్వెన్స్లా సెటప్ చేసుకొని రాసుకున్న కామెడీ నాకు గట్టిగా వర్కౌట్ అయింది మామ. ఒక్క సీన్ కూడా బోర్ కొట్టించకుండా హిలేరియస్గా నవ్వించడంలో టీం గట్టిగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. నరేష్ గారి కామెడీ సీన్స్ కూడా చాలా హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి మామ. ఇక్కడ ఇన్ని కామెడీ సీన్స్ ఉన్నా ఎప్పుడు చెప్పే మాటే ఎమోషన్ అనేది వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ కూడా చిన్న చిన్న సీన్స్తో ఎమోషన్ మనకి వర్కౌట్ అయ్యేలా చేసి ప్రాపర్ ప్యాక్డ్ ఫిలిం చూపించాం అనే ఫీల్ అయితే కలిగించారు మామ. నాకు కూడా ప్రాపర్ సినిమా చూసిన ఫీల్ అయితే కలిగింది. అలా అని మైనస్లు లేవా అంటే ఉన్నాయి, బట్ అవి నాకు పెద్ద మ్యాటర్ అనిపించలేదు చూస్తున్నంతసేపు. పాటలు కూడా నాకు వర్కౌట్ అయ్యాయి, మ్యూజిక్ కూడా సినిమా థీమ్కి తగ్గట్టు సెట్ అయింది మామ. విజువల్స్ కానీ, ఎడిట్ కానీ, రైటింగ్ కానీ, ఇలా ఈ మూవీ అన్ని విషయాల్లో నాకు వర్కౌట్ అయింది. ఎక్కడికక్కడ ముళ్ళు వేసేస్తారు, వాటిని ఎలా విప్పుతారు అనే టైంకి క్లైమాక్స్లో ప్రాపర్గా చేసిన విధానం నచ్చింది మామ. డైరెక్టర్ గారు సెకండ్ మూవీతో కూడా హిట్ కొట్టేశారని చెప్పొచ్చు. ఇక ఆ మైనస్ల విషయానికి వస్తే రెగ్యులర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లానే ఉంటుంది. అలానే సెకండ్ హాఫ్ కూడా ఒకే పాయింట్ చుట్టూ సాగుతున్న ఫీలింగ్ అయితే కలిగింది మామ. ఇంకా ఆ కాన్ఫ్లిక్ట్ని కూడా చాలా ఈజీగా రిజాల్వ్ చేస్తారేమో ఒక క్యామియోని యూజ్ చేసుకొని అని అనిపించింది మామ. కానీ ఎలాగోలా కంప్లీట్ చేసేసారు అనే ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఈ డైరెక్టర్ గారు లాస్ట్ మూవీ కూడా కన్ఫ్యూజింగ్ కామెడీయే, ఇది కూడా కన్ఫ్యూజింగ్ కామెడీయే అవటం, ఇంకా మళ్ళీ కూడా ఇదే రిపీట్ అయితే అది ఆయన కెరియర్కి ఎఫెక్ట్ అవ్వచ్చేమో అని కూడా అనిపించింది. ఇక ఒకటో రెండో ఇలాంటి చిన్న చిన్న నెగిటివ్స్ తప్ప సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది మామ. ఓవరాల్గా సినిమా పరిస్థితి ఏంటి అంటే పర్ఫెక్ట్ ప్రాపర్ సంక్రాంతి బొమ్మ అంటాను. ఇమీడియట్గా మీ ఫ్యామిలీస్తో వెళ్ళి రీజనబుల్ ప్రైజెస్కే టికెట్లు ఉన్నాయి కాబట్టి థియేటర్లో ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయడం మాత్రం చెప్పగలను మామ. నా రిఫరెన్సెస్ లిస్ట్లో పక్కాగా ఈ మూవీ ఉంటుంది. ఇక్కడతో పండగ సినిమాల రివ్యూలు అన్నీ పూర్తి అయిపోయి నెక్స్ట్ ఇంకో మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. బాయ్ మామ.